పై లేడీ సూపర్ స్టార్ సమంత కనిపించి చాలా కాలమే అయింది. ఎగ్జాక్ట్గా చెప్పుకోవాల్సి వస్తే 2 ఏళ్లు దాటిపోయింది. అందుకే శామ్ మనసు మళ్ళీ సినిమాల పైకి మళ్ళింది. అయితే మూవీస్ కోసం సింగిల్ ఇండస్ట్రీకి పరిమితం కాదలుచుకోలేదు సమంత. పాన్ ఇండియా వైడ్ గా అన్ని ఇండస్ట్రీస్ లోనూ మూవీస్ చేయాలి అనుకుంటోంది. సినిమాల్లోకి మళ్ళీ సమంత. ఈ విషయం ఆమె అభిమానులకు మాత్రమే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా గుడ్ న్యూస్. ఎందుకంటే తనలాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్ సినిమాలకు దూరంగా ఉండటం ఇండస్ట్రీకి మైనస్. ఇప్పుడు తాను తిరిగి వచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన మా ఇంటి బంగారం టీజర్ అందులో భాగంగానే రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని సమంత బెస్ట్ ఫ్రెండ్ నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోంది. గతంలో వీరిద్దరూ జబర్దస్త్, ఓ బేబీ లాంటి చిత్రాలు చేశారు. ఇప్పుడు మా ఇంటి బంగారంతో హ్యాట్రిక్ రెడీ అవుతున్నారు. ఈ మూవీకి సమంత భర్త రాజ్ నందమూరి కథను సమకూర్చినట్లు సమాచారం. మా ఇంటి బంగారం తర్వాత ప్రస్తుతం సమంత ఫోకస్ కోలీవుడ్ పై ఉంది. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కిస్తోన్న అరసన్ అనే మూవీలో సైతం సమంత హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో సింబు హీరోగా నటిస్తున్నాడు. విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కోలీవుడ్స్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో అరసన్ ఒకటి. చాలా ఏళ్లుగా మెగా ఫ్యాన్స్ ఒక మల్టీ స్టారర్ కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, ఈ మల్టీ స్టారర్ బ్లాక్ బస్టర్ కావాలి అనుకుంటున్నారు. మల్టీ స్టారర్ అయితే సెట్ అవుతోంది, కానీ బ్లాక్ బస్టర్ మాత్రం అందరూ అవడం లేదు. కానీ ఈసారి ఆ లోటును తీర్చే ప్రయత్నాలు చేస్తున్నారు మెగా హీరోలు. రామ్ చరణ్ నటించిన మగధీరలో గెస్ట్ రోల్ చేశాడు మెగాస్టార్. రామ్ చరణ్ నటించిన మరో చిత్రం బ్రూస్లీలోనూ సేమ్ సీన్ రిపీట్ చేశాడు చిరు. ఆ తర్వాత చిరు కంబ్యాక్ మూవీలో ఫాదర్ తో కలిసి సన్ అదిరిపోయే స్టెప్ లేశాడు. ఇక కొరటాల మేకింగ్ లో చిరు నటించిన ఆచార్యలో కీలక పాత్రలో కనిపించాడు చరణ్. నిజానికి ఆచార్యపై చాలా అంచనాలు కనిపించాయి. మెగా హీరోలు ఇద్దరూ కలిసి నటించడం బ్లాక్ బస్టర్ కొడతారని ఆశపడ్డారు అభిమానులు. కానీ ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. దీంతో ఇప్పట్లో చిరు చరణ్ కలిసి నటించే అవకాశాలు లేవు అనుకొని ఆశలు వదిలేసుకున్నారు. అయితే ఇప్పుడు చిరు చరణ్ కలిసి మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. పైగా ఈ మల్టీ స్టారర్ కు మెగా ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని డైరెక్టర్ అని ప్రచారం సాగుతోంది. అతనెవరో కాదు, సందీప్ వంగ. చిరు చరణ్ మల్టీ స్టారర్ చేయాలి అనుకుంటే సందీప్ వంగ డైరెక్షన్ లోనే చేయాలి అనుకుంటున్నారట. అప్పుడే మెగా మల్టీ స్టారర్ కు ఒక జస్టిఫికేషన్ ఉంటుందని, ఫ్యాన్స్ కు కావాల్సిన బ్లాక్ బస్టర్ అందుతుందని వారి ఆలోచనట. అయితే సందీప్ వంగ మాత్రం చిరును డైరెక్ట్ చేస్తే సోలో మూవీగానే డైరెక్ట్ చేస్తానని చెప్పాడు. మరోవైపు చరణ్ తోనూ సోలో మూవీ చేసేందుకు సందీప్ వంగ రెడీ అవుతున్నాడని ప్రచారం సాగుతోంది. ఈ 2 కాంబినేషన్స్ లో ఏది సెట్ అయినా మరో మెగా హీరో గెస్ట్ అపీరియన్స్ మాత్రం మస్ట్ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కొందరు హీరోలు కొన్ని క్యారెక్టర్స్ ఎన్నిసార్లు రిపీట్ చేసినా ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు. తేజ సజ్జా కూడా అంతే. అతను ఏ సినిమాలో నటిస్తే ఆ మూవీని ఆడియన్స్ సూపర్ హిట్ చేస్తూ ఉండటంతో వరుస పెట్టి సీక్వెల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇవ్వడం మాత్రమే కాదు, ఒకేసారి 2 సీక్వెల్స్ లో నటించేందుకు రెడీ అయిపోతున్నాడు. ముందు హనుమాన్ తో 300 కోట్లు, తర్వాత మిరాయితో 150 కోట్లు. ఒకటి బ్లాక్ బస్టర్, మరొకటి సూపర్ హిట్. 2 కూడా పాన్ ఇండియా హిట్స్. వీటి తర్వాత సజ్జా ఏం సినిమాలు చేస్తాడు అంటే ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చేసింది. ఆల్రెడీ హనుమాన్ కు సీక్వెల్ జై హనుమాన్ లో తేజ సజ్జా నటించాల్సి ఉంది. అయితే అది పూర్తి స్థాయి పాత్ర కాదు. అందులో మెయిన్ హీరోగా రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. దీంతో జాంబిరెడ్డి, మిరాయ్ మూవీస్ కు సీక్వెల్స్ చేయాలని ఫిక్స్ అయ్యాడు సజ్జా. ఈ రోజుల్లో సీక్వెల్స్ చేయని హీరో ఎవరు? అందరూ హీరోలకు క్రేజీ సీక్వెల్స్ లైన్ లో ఉన్నాయి. కానీ తేజ సజ్జా మాత్రం సీక్వెల్స్ తోనే కెరీర్ ను రన్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ముందుగా జనవరి నుంచి జాంబిరెడ్డి సీక్వెల్ ను, ఆ తరువాత మార్చి నుంచి మిరాయ్ సీక్వెల్, 2 కూడా ప్యారలల్ గా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశాడు తేజ సజ్జా. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సీక్వెల్ ను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. నిజానికి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఇప్పుడు ప్లాన్ మారింది. సూపర్ స్టార్ కొత్త ముహూర్తం పెట్టాడు. జైలర్ సీక్వెల్ కు కూలీ సెంటిమెంట్ కొనసాగాలి అనుకుంటున్నాడట. కొందరు హీరోలకు సంక్రాంతి సీజన్ సెంటిమెంట్ గా మారింది. కిరణ్ అబ్బవరం లాంటి హీరోకు దీపావళి కలిసి వస్తుంది. అందుకే ఎవరి నమ్మకాలు వారివి. సెంటిమెంట్ ను నమ్ముకుంటే నష్టపోయిన సందర్భాలు తక్కువ. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సెంటిమెంట్ దారి పట్టాడు. కొత్త సినిమా రిలీజ్ కు రెడీ అయితే ఆగస్టులో విడుదల చెయ్యాలి అంటున్నాడు. ఆల్రెడీ జైలర్ ను ఆగస్టులోనే రిలీజ్ చేసి 600 కోట్ల వసూళ్లను చూశాడు. ఈ ఏడాది కూలీని కూడా ఆగస్టు 15 వీకెండ్ కు విడుదల చేసి 500 కోట్ల వసూళ్లను చూశాడు. అందుకే ఇప్పుడు తాను నటిస్తోన్న జైలర్ 2 ను కూడా ఆగస్టు 15 కు విడుదల చేయాలని దర్శక నిర్మాతలకు చెబుతున్నాడట. దీంతో జూన్ లో రిలీజ్ కావలసిన జైలర్ 2 ఆగస్టు 15 వీకెండ్ విడుదలకు సిద్ధమవుతోంది. 1300 కోట్ల బడ్జెట్ అంటే చిన్న విషయం కాదు.
ఇప్పటి వరకు ఇండియన్ సినిమాకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వస్తే అప్పుడొచ్చే కలెక్షన్స్ ఇవి. సినిమా ఇంకాస్త బాగా నచ్చితే బాహుబలి 2, పుష్ప 2 రేంజ్లో 1800 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయి. మరి రాజమౌళి ధైర్యం ఏంటంటే సింపుల్, హాలీవుడ్ రిలీజ్ అని తెలుస్తోంది. ఎప్పుడైతే RRR లోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిందో, ఈ చిత్రాన్ని హాలీవుడ్ ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారో, రాజమౌళి పేరు హాలీవుడ్ లో వినిపించడం మొదలైందో ఇమ్మీడియట్ గా టార్గెట్ హాలీవుడ్ మిషన్ స్టార్ట్ చేసేశాడు రాజమౌళి. అదే వారణాసి. అందుకే 1300 కోట్ల బడ్జెట్ లాక్ చేశాడు. 1300 కోట్ల బడ్జెట్ లో మహేష్, రాజమౌళికి రెమ్యునరేషన్స్ లేవట. కేవలం మెగా స్టార్ కాస్ట్ ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్స్ మాత్రమే ఉన్నాయట. వీరిద్దరూ కూడా మూవీ రిలీజ్ తర్వాతే వచ్చిన లాభాలను బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటారట. బడ్జెట్ మొత్తాన్ని కూడా కేవలం నిర్మాణానికి కేటాయిస్తున్నారట. ఇంత బడ్జెట్ ను రికవరీ చేసేందుకు రాజమౌళికి పెద్ద పని కాకపోవచ్చు అనే ప్రచారం సాగుతోంది. క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో ఆల్రెడీ అందుకు తగ్గ వ్యాపారం జరిగిపోయిందని, డిజిటల్, ఆడియో, శాటిలైట్, ఓటీటీ, ఓవర్సీస్ ఇలా పలు రకాలుగా బాగానే వ్యాపారం జరుగుతోందని తెలుస్తోంది. ఇక ఇండియన్ సినిమాలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దాదాపు 120 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారట.